ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్ లోనే మరి 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్దత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్దత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్దత లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం ఉన్నది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. తెలంగాణను ఒక ఏటీఎం గా మార్చి ఏఐసీసీకి సమర్పించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిగ్గదీస్తాం, నిలదీస్తాం. మరి ఈ శాసన మండలిలో తప్పకుండా ప్రజల తరపున పోరాడతామని తెలియజేస్తూ థాంక్యూ.